Hi guys, welcome back to my channel. This is Shruti. You're looking me on Tinted Indian Girl. ఈరోజు వీడియో వచ్చేసి as you can see in the title Ikea haul. Ikea is a Sweden brand అన్నమాట. హోమ్ డెకరేషన్ ఐటమ్, కిచెన్ వేర్ అండ్ ఫర్నిచర్ ఇలా చాలా దొరుకుతాయి ఐకియాలో. మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ దొరుకుతాయని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఐకియా అనేది 3 years బ్యాక్ ఇండియాలో ఫస్ట్ టైం హైదరాబాద్ లో పెట్టిన స్టోర్ అనమాట. సో 3 years బ్యాక్ నేను వెళ్ళాను, చూసాను అండ్ నాకు కావాల్సిన కొన్ని కొనుక్కున్నా. కోవిడ్ రాకముందు నేను చాలా సార్లు వెళ్ళాను అనమాట ఐకియాకి, లైక్ ఫర్ సెంటెడ్ క్యాండిల్స్, మా బాబుకి యాంటీలోప్ తీసుకున్నా, తర్వాత ప్లే మ్యాట్ తీసుకున్నా, బిబ్స్ తీసుకున్నా, స్పూన్స్ అట్లా చాలా తీసుకున్నా అనమాట. అవి ఎప్పుడు నేను వీడియో చేయలేదు, బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఐ వాంటెడ్ టు డూ అన్ ఐకియా హాల్. యాజ్ ఆఫ్ నౌ నేను తీసుకున్న కొన్ని ఐటమ్స్ అవేమీ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దిస్ ద షార్ట్ వీడియో. నేను ఎక్కువ ఐటమ్స్ కూడా తీసుకోలే, కొన్ని ఐటమ్స్ ఆన్లైన్ సర్వీసెస్ కూడా అప్లికేబుల్ అవుతుంది, బట్ విత్ ఇన్ హైదరాబాద్ దే ఆర్ డెలివరింగ్. తర్వాత ఇవి వచ్చేసి ఫస్ట్ మాత్రం హైదరాబాద్ లో పెట్టారు, దాని తర్వాత పూణే, బెంగళూరు, ముంబై, వడోదర అలా చాలా లొకేషన్స్ లో ఉందన్నమాట. సో నేనేం ప్రొడక్ట్స్ తీసుకున్నాను అన్ని చూపించేస్తా. సో వై వెయిట్ వితౌట్ ఎనీ ఫర్దర్ అడు, లెట్స్ గో స్ట్రైట్ ఇన్ టు ద వీడియో. సో నేను తీసుకున్న ఫస్ట్ ఐటమ్స్ వచ్చేసి ఈ టీలైట్ కప్స్ అనమాట. చూడండి, టీలైట్ కప్స్ అనమాట ఇవి. యాక్చువల్లీ ఇందులో టీలైట్ క్యాండిల్స్ ఉంటాయి. అక్కడ టీలైట్ క్యాండిల్స్ ఇందులో పెట్టుకుని వెలిగిస్తే చాలా బాగుంటుంది, లైక్ బాగా అనిపిస్తుంది. అండ్ నాకు ఏమనిపించింది అంటే ఇందులో లైక్ సాసెస్ కానీ ఏదైనా వేసి ఫోటోగ్రఫీకి చాలా బాగుంటుంది. ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ వెడ్జెస్ కానీ చేసినప్పుడు అందులో సాసెస్ వేసి ఫోటోస్ కి చాలా బాగుంటుంది, ఇన్స్టాగ్రామ్ వర్తీగా ఉంటుంది అని అనిపించి ఇవి తీసుకున్నాను అనమాట. లైక్ వన్ ఈజ్ ఫర్ 35 rupees ఐ గెస్. మేడ్ ఇన్ చైనా అనమాట. స్వీడన్ మేడ్ అయినా కూడా చైనా నుంచే వస్తుంది. సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. సో ఇట్లాంటివి 4 తీసుకున్నా అనమాట నేను. సో బాగుంటాయి ఇంట్లోకి అని చెప్పేసి తీసుకున్నా. సో డెకరేషన్ పర్పస్ కూడా లైక్ టేబుల్ డెకార్కి కూడా బాగుంటుంది అనిపించి ఇలా 4 తీసుకున్నాను అనమాట. యాక్చువల్లీ 6 తీసుకుందాం అనుకున్నా, అసలు బాగుంటాయా లేదా ఫొటోస్కి, దాని తర్వాత ఇంకో 2 తీసుకోవచ్చులే అని అట్లా తీసుకున్నాను అనమాట. తర్వాత నేను తీసుకున్నవి 3 స్టోరేజ్ బాక్స్ అనమాట. స్టోరేజ్ బాక్సెస్ చూసారు కదా ఎంత క్యూట్గా ఉన్నాయో. మెయిన్ కలర్ కాంబినేషన్స్, మనం ఏదైనా చూడాలి అంటే ఐకియాలో కలర్ కాంబినేషన్స్, ఇంపల్స్ బయింగ్ చాలా చాలా ఎక్కువ ఉంటుంది. డోంట్ గెట్ ఆన్ ఇట్. ఎందుకంటే యూజువల్గా మీరు ఐకియాకి ఫస్ట్ టైం వెళ్ళారు అంటే యూ ఫీల్ లైక్ వా ఇది ఇంట్లో కావాలి కదా, ఇది ఇంట్లో కావాలి కదా అనిపిస్తుంది, బట్ యూ విల్ ఎండ్ అప్ నాట్ యూజింగ్ దెమ్. మీరు ఫస్ట్ కీన్గా ఆన్లైన్లో చెక్ చేసుకోండి మీకు ఏం కావాలి, అసలు మన రూమ్ కి ఇది సూట్ అవుతుందా, మన థీమ్ ఆఫ్ ద రూమ్ కి ఇది మ్యాచ్ అవుతుందా లేదా అని ఫస్ట్ చూసుకోండి. బికాస్ యూల్ ఎండ్ అప్ బయింగ్ మోర్ అనమాట. నాకైతే చాలా సార్లు జరిగింది అలాగా. ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా ఒక్కో సెంటెడ్ క్యాండిల్స్ తెచ్చేసుకునేదాన్ని. ఎందుకు శృతి ఇన్ని సెంటెడ్ క్యాండిల్స్ ఏం చేసుకుంటూ, లైక్ నేను చాలా తక్కువ వెలిగిస్తాను బికాస్ ఎందుకో భయం, గబుక్కున నేను దగ్గరలో లేనప్పుడు ఏదైనా అవుతుందేమో ఆ కైండ్ ఆఫ్ టెన్షన్ ఎక్కువ అనమాట నాకు. అలాంటప్పుడు తీసుకుని వేస్ట్. బట్ సెంటెడ్ క్యాండిల్స్ ఏంటంటే చాలా బాగా ఫ్రేగ్రెన్స్ ఇస్తుంది. నాకు అదైతే చాలా చాలా నచ్చుతుంది ఐకియాలో. ఇప్పుడు కూడా ఈసారి కూడా వెళ్ళినప్పుడు టెంప్ట్ అయ్యాను తీసుకుందామని, బట్ నో ముందు అవి అయిపోయి పాతవి తీసుకున్నా, అయిపోయిన తర్వాత తీసుకుందాం అనుకున్నా, అందుకోసమనే అవి తీసుకోలేదు. నా జ్యువెలరీ ఐటమ్స్ కానీ ఏమైనా పెట్టుకోవడానికి స్టోర్ చేసుకోవడానికి బాగుంటుంది కదా అని తీసుకున్నా. ప్యాకేజింగ్ వచ్చేసి ఇలా వచ్చిందనమాట నాకు. రిమూవబుల్ లిడ్స్ అనమాట ఇవి. సో ఈ బాక్స్ ఇట్లా ఉంది. ఎలా వచ్చినాయి అంటే చూపిస్తాను, వెయిట్. సో ఇలా రిమూవ్ చేసేసుకోవచ్చు. ఈజీ టు పుట్, ఏమీ అంత కష్టపడాల్సిన అవసరం లేదు. మ్యాక్సిమం ఐకియాలో అన్నీ ఇట్లాంటివే ఉంటాయి, ఈజీ టు యూజ్ అండ్ ఫిక్సిబుల్ థింగ్సే ఉంటాయి. పింక్, ఇది డార్క్ పింక్, ఇది గ్రే కలర్, అలా వచ్చే సెట్ తీసుకున్నారనమాట మా మదర్ ఇన్ లా. నేను మాత్రం ఈ బ్లూ కాంబినేషన్స్తో తీసుకున్నా. ఐ డోంట్ నో, నాకు ఎల్లో ఎందుకో నచ్చింది. అండ్ తన దగ్గర ఆల్రెడీ ఒకటి ఉంది కదా, సో ఇట్లా ట్రై చేద్దామని నాకు ఇది నచ్చి తీసుకున్నాను అనమాట. తర్వాత నేను తీసుకున్నది దిస్ క్యూట్ గ్లాస్ బాటిల్, యాక్చువల్లీ సీల్డ్ పీస్ అనమాట. నేను ఓపెన్ చేయలేదు ఇంకా. దీని మీద 349 ఉంది, బట్ నేను ఆఫర్ టైంలో తీసుకున్నా. August 9th ఓపెన్ అయ్యింది ఐకియా. నేను August 7th ఎప్పుడు వెళ్ళాను. సో 2 days ముందు లైక్ కొన్ని ఆఫర్స్ ఉన్నాయని చెప్పేసి వెళ్ళాను అనమాట. 9th అయితే ఇంకా ఎక్కువ ఆఫర్స్ పెట్టారంట, బట్ నేను 7th వెళ్ళాను కాబట్టి కొన్ని ఆఫర్స్ దొరికినాయి. ఇది 349 rupees ఉంది. యూ క్యాన్ సీ 200 and change వచ్చింది. ఎంత అయ్యింది అనేది నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో మెన్షన్ చేస్తా. నేను ఆగస్ట్ లో తీసుకున్నా, నౌ ఇట్స్ సెప్టెంబర్. సో మర్చిపోయాను నేను ప్రైసెస్ ఎంత అని. పెద్ద సైజ్ నేను తీసుకున్నాను అనమాట. 2 or 3 బాటిల్స్ తీసుకున్నా, ఒకటి పగిలిపోయింది.
ఇంకో 2 బాటిల్స్ ఉన్నాయి, అవి ఇంట్లో యూస్ చేస్తున్నాము. బట్ కోకోనట్ మిల్క్ స్టోర్ చేయడానికి బాటిల్స్ కావాలనిపించింది. సో ఈ బాటిల్స్ చాలా క్యూట్ గా బాగున్నాయి అనిపించింది, అందుకోసం అని ఇది తీసుకున్నా. ఆల్మండ్ మిల్క్ కానీ కోకోనట్ మిల్క్ కానీ మీరు స్టోర్ చేసుకోవాలంటే ఈ బాటిల్స్ చాలా క్యూట్ గా బాగుంటాయి అనమాట. సో దిస్ ఇస్ ద థర్డ్ ఐటమ్. దాని తర్వాత 2 టైప్ ఆఫ్ జార్స్ తీసుకున్నా నేను. సో ఇవి 2 టైప్ ఆఫ్ జార్స్. ఒకటి ఏంటంటే ఐ విల్ రిమూవ్ ఇట్ నౌ. సో దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్. రబ్బర్ స్టాపర్ ఉంటుంది దీనికి ఇలాగా రౌండ్గా. సో ఇలా ఫిక్స్ చేసుకోవడానికి బాగుంటుంది. అండ్ పికిల్స్ అవి వేసుకున్నప్పుడు లేదంటే ఏదైనా సాసెస్ వేసుకున్నప్పుడు చాలా బాగుంటుందని ఇది తీసుకున్నా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది స్టోరేజ్ పర్పస్ కూడా చాలా బాగుంటుంది. ఇది సెకండ్ టైప్ అనమాట. ఇది లాక్ సిస్టమ్. యాక్చువల్లీ దీనికి లాక్ సిస్టమ్ ఎలా ఉంటుందో దీనికి అలానే ఉంటుంది. సో స్టోర్ చేసుకోవడానికి 8 కంటైనర్స్ లో చాలా బాగుంటుంది. ఇది స్టోరేజ్ గ్లాస్ జార్ అనమాట విత్ ఏ లాక్ సిస్టమ్. సో ఇలా ఉంటుంది అనమాట లాక్ సిస్టమ్. దాని తర్వాత నేను తీసుకున్నది దిస్ బ్లాక్ బిన్. యాక్చువల్లీ బ్లాక్ బిన్ మీద చిన్న మూతలా వస్తుంది అనమాట. బట్ లిడ్స్ ఆర్ అవుట్ ఆఫ్ స్టాక్. నేను వెళ్ళినప్పుడు ఫుల్ అవుట్ ఆఫ్ స్టాక్ ఉన్నాయి లిడ్స్ అని. సో ఓన్లీ బిన్సే అవైలబుల్ ఉన్నాయి. అఫోర్డబుల్ ప్రైస్ లో ఉంది. $100 ఎంతో పడింది అంతే. నాకు ఇది ఏంటంటే లైక్ ఆర్గనైజ్ చేసుకోవడానికి, థింగ్స్ ఆర్గనైజ్ చేసుకోవడానికి బాగుంటుంది అని అనిపించి తీసుకున్నాను అనమాట. దీని మీద మూత ఉంటుంది. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు లిడ్స్ ఉంటే కనుక లిడ్స్ తీసుకోవడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి గ్లాస్ అనమాట. ఇది వచ్చేసి గ్లాస్ తో లేదంటే లైక్ స్టీల్ ఆ కైండ్ ఆఫ్ థింగ్ నాకు అర్థం కావట్లేదు. సౌండ్ తెలుస్తుందా మీకు? నాకు ఇది గ్లాస్ అంటున్నారు. గ్లాస్ అయితే ఇట్లా వస్తుంది కదా, ఇదేమో లైక్ మెటల్ కైండ్ ఆఫ్ సౌండ్ వస్తుంది. వాళ్ళేమో గ్లాస్ అన్నారు. సరే ఒకసారి ట్రై చేసి చూద్దాము. కాఫీస్కి వాటికి చాలా బాగుంటుంది. ఇది గ్రే కలర్ వచ్చింది కాబట్టి నాకు చాలా క్యూట్ గా బాగా అనిపించింది అనమాట. హోల్డబుల్ కప్పే, పెద్దగానే ఉంది. తాగడానికి యూజువల్ గా కాఫీ ఇంత ఎక్కువ తాగితే చాలా తాగినట్టు. బట్ నాకు ఇది బాగా నచ్చింది అనమాట. లైక్ గ్రీన్ టీస్ కానీ వాటికి చాలా బాగుంటుంది అని తీసుకున్నా. ఇది ఇప్పుడు తీసుకున్నా. దీనికంటే ముందు తీసుకున్న క్లియర్ గ్లాస్ అనమాట. ఇది చూసారా, దీనికి ఇట్లా ఉంటుంది అనమాట హ్యాండిల్. లైక్ ఇలా హోల్డ్ చేసి తాగాలన్నమాట. యూజువల్ వీటికి వచ్చినట్టు సర్కిల్ లాగా ఇట్లా రావన్నమాట కప్ హోల్డ్ చేయడానికి. దిస్ ఈస్ ద క్యూట్ వన్. నాకు ఇది ఇట్లా నచ్చి తీసుకున్నా. సో ఇది గ్రీన్ టీ వాటికి తాగడానికి బాగుంటుందని. దిస్ ఇస్ అన్ ఓల్డ్ వన్. బట్ ఈ కప్స్ చూపిస్తున్నా కాబట్టి ఇట్లా ఉంటాయి కప్స్ అని చూపించడానికి చూపిస్తున్నా. దీనికి ఒక ట్యాగ్ ఉంది. ఐల్ రిమూవ్ ఇట్ నౌ. సో నెక్స్ట్ చెప్పాలనుకున్న ఐటమ్ ఇదే అనమాట. దిస్ ఇస్ ద పెయిర్ ఆఫ్ సిజర్స్. 3 సిజర్స్ అనమాట. ఈ 3 సిజర్స్ కలిపి మనకి $200 లోపు వస్తుంది. ఈ 3 సిజర్స్ అనమాట. ఇది పెద్దగా ఉంటుంది ఒకటి, 2 ఇలా చిన్నగా ఉంటుంది, అండ్ దానికంటే చిన్నగా ఉండేవి ఇవన్నమాట. యాక్చువల్లీ ఈ 3 సిజర్స్ ఆల్రెడీ మా ఇంట్లో ఉన్నాయి. రాజమండ్రి వెళ్ళినప్పుడు ఒకటి మమ్మీ వాళ్ళ ఇంట్లో వదిలేసి వచ్చాను అనమాట. సో అందుకోసం అని ఒకటి, ఇంకొకటేమో మా హస్బెండ్ ముస్టాచ్ అది ట్రిమ్ చేసుకోవడానికి దానికి ఒకటి వాడేస్తున్నారు. ఇంట్లో కిచెన్ వేస్ట్ ఉంటుంది కదా, దాన్ని కట్ చేయడానికి ఒక సిజర్ వాడేసాను అనమాట. సో అలా అన్ని వాడేయాల్సి వచ్చింది. ఫ్యాబ్రిక్ కట్ చేయడానికి కానీ లేదంటే ఏదన్నా కొంచెం పేపర్ కట్ చేయడానికన్నా ఉండట్లేదు అనమాట. సో అందుకోసం అని ఈ 3 మళ్ళీ తీసుకోవాల్సి వచ్చింది. సో నెక్స్ట్ వచ్చేసి ఐకియా నుంచి తీసుకునేది అనమాట ప్లాంటర్ పాట్. సో ఇది వచ్చేసి చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉంది. మేబీ ఒక $200 ఎంతో ఉంది. సో నాకు ఇది నచ్చి తీసుకున్నా. దాంతోపాటు మా మదర్ ఇన్ లా ఇది ఒకటి తీసుకున్నారు. ఇది ఒరిజినల్ స్నేక్ ప్లాంట్ అనమాట. ఆర్టిఫిషియల్ ప్లాంట్ కాదు, ఒరిజినల్ ప్లాంట్. సో ఇలా ఉంటుంది. సో వాళ్ళు ఇలా ఒక పాట్తో పాటు ఇస్తారు. అండ్ నాకు ఎందుకో ఇది నచ్చి సో ఇది తీసుకున్నా కదా, సో దాంట్లో ఇది పెడుతున్నాను అనమాట. సో మీరు కనుక నా అజియో హాల్ ప్రీవియస్ హాల్లో ఒక హాల్లో ఇది పెట్టాను అనమాట. సో ఇక్కడే పెట్టాను, ఈ స్నేక్ ప్లాంట్ ప్లేస్లో పెట్టాను అనమాట. దాని తర్వాత లాస్ట్ ఐటమ్, బట్ నాకు బాగా నచ్చిన ఐటమ్ అని చెప్పాలి. చూడగానే చాలా క్యూట్గా అనిపించింది. ఇది ఫ్లాస్క్ అనమాట. ఇది వచ్చేసి 1 లీటర్ వరకు హోల్డ్ చేస్తుంది. అండ్ లోపల వచ్చేసి గ్లాస్ అనమాట. సో గ్లాస్ కైండ్ ఆఫ్ థింగ్. మా మదర్ ఇన్ లా తీసుకున్నారు. ఆమె వెళ్తూ ఉంచేయండిలే, ఇక్కడే ఉంచండి, బాగుంది కదా అని చెప్పేసి అన్నారు. సో వీ జస్ట్ కైండ్ ఆఫ్ యూజింగ్ దిస్. యాక్చువల్లీ నా దగ్గర ఐకియావే ఇంకొక 2 టైప్ ఆఫ్ ఫ్లాస్క్స్ ఉండేవన్నమాట. ఆ ఫ్లాస్క్స్ ఏం చేశానంటే మమ్మీ వాళ్ళ ఇంట్లో మర్చిపోయి వచ్చేసాను. సో అవి ఇక్కడ లేవు, అక్కడే ఉండిపోయినాయి అనమాట. సో ఐ ఎండ్ అప్ హ్యావింగ్ సమ్ ఆఫ్ దెమ్ ఇన్ మై హోమ్ టౌన్. సో ఈ ఫ్లాస్క్ బాగా ఉపయోగపడుతుంది. లైక్ వింటర్స్ వస్తున్నాయి, 2 to 3 times యూజ్ చేశాను. వేడి బాగానే ఉంచుతుంది. సో ఇది 1 లీటర్ది అనమాట. చూడడానికి చాలా పెద్దగా అనిపిస్తుంది కదా, బట్ 1 లీటరే హోల్డ్ చేస్తుంది. ఇదే చెప్పాను కదా, ఇంపల్స్ బయింగ్ లో తీసుకునేదంటే ఇదే అనమాట. ఎందుకంటే ఇది ఇంపల్స్ బయే, ఎందుకంటే బాగుంది చూడగానే, ప్రైస్ తక్కువ ఉందని తీసేసుకున్నాం. స్టిల్ మాకు కావాలి అనిపించి తీసేసుకున్నారు, బట్ నాట్ పర్టికులర్లీ నెసెసరీ. సో ఇంపల్స్ బైస్ ఎక్కువ ఉంటాయి ఐకియాకి వెళ్ళినప్పుడు. సో ఒక్కసారి దాన్ని చూసుకుని
తీసుకుంటే చాలా మంచిదని నా ఒపీనియన్. నిజమే అనిపిస్తే కనుక డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. హైదరాబాద్లో ఉన్న వాళ్ళు చాలా మంది ఐకియాకి చాలాసార్లు వెళ్ళుంటారు అండ్ దే నో అబౌట్ ఇట్. ఇంపల్స్ బైస్ చాలా ఉంటాయని. ఒకవేళ మీరు హైదరాబాద్ నుంచి అయితే కనుక నా వీడియో చూస్తే కనుక డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్ నిజంగానే ఇంపల్స్ బై అనిపించిందా లేదా అనేది. ఇవి నేను తీసుకున్న ఐటమ్స్ ఫ్రమ్ ఐకియా. సో ఐ హోప్ యూ లైక్ ఇట్. ఇఫ్ యూ లైక్ ఇట్, లైక్, కామెంట్ అండ్ షేర్ అండ్ డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్ డౌన్ బిలో. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కనుక కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టు అయితే కనుక జస్ట్ గో బ్యాక్ టు మై ప్రీవియస్ వీడియోస్. అలా హాల్స్ చేశాను, రివ్యూస్ చేశాను అండ్ స్టైలింగ్ వీడియోస్ కూడా చేశాను. ఒక టాప్ని ఎన్ని విధాలుగా స్టైల్ చేయొచ్చు అనేది నెక్స్ట్ వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నా. So on that note, I'll see you in the next time. Until then, bye. Jars. I mean these cute water bottles. But నేను 7. So అందుకనే 8 కంటైనర్ ఒకసారి ట్రై చేద్దాం. బికాజ్ అది ఇప్పుడు లేదు, ఆ గదిలో ఉందనమాట. మా బాబు ఆ గదిలో ఆడుకుంటున్నాడు. ఇప్పుడు నేను తలుపు తీసాను అంటే హీ విల్ కమ్ అండ్ హీ విల్ డిస్టర్బ్ ఆల్ ద థింగ్స్. సో అవన్నమాట. బట్ మాకు అవసరమా అంటే పెద్దగా అవసరం లేదా అంటే అలా అనమాట. నెక్స్ట్ సో నెక్స్ట్ వచ్చేసి ఐకియా నుంచి తీసుకున్నది ఇదనమాట.